నలుగురు నవ్విపోరుగాక నాకేంటి నష్టం అన్నట్టు ఉందట అక్కడి ఎమ్మెల్యే పరిస్థితి. 2.5 ఏళ్లుగా ఆ నియోజకవర్గాన్ని సమస్యలు పట్టి పీడిస్తున్నా ఆయనకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదని అంటున్నారు అక్కడి నేతలు. గత కొన్నేళ్లుగా అక్కడి రైతులు, అటుగా ప్రయాణించే వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదట. పోనీ మరమ్మతుల ఊసు కూడా ఎత్తడం లేదట. రోడ్ల దుస్థితిపై చివరాఖరుకు న్యాయవాదులు ప్రజా ప్రయోజన వాణిజ్యం వేసినా అదంతా వారి సమస్య, మనకేంటి సంబంధం అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉందట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే నోరు విప్పకపోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు తీరతాయని నమ్మకంతో ఆయన్ను గెలిపిస్తే వారి ఆశలు మాత్రం అడియాసులు అయ్యాయి. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే తమ బ్రతుకులు బాగుంటాయని భావించిన చెరకు రైతుల జీవితాలు క్రషర్లో నలిగిపోయాయి. టీడీపీకి చెందిన కలిదిండి వెంకట సూర్యనాగ సన్యాసిరాజు కూటమి నేతల సపోర్టుతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికైన కొత్తలో కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన నేతలను పక్కన పెట్టి వివాదాలకు తెరతీసిన ఎమ్మెల్యే సన్యాసిరాజు తర్వాత కాలంలో వారితో కలిసినట్లు నటించి కొంత సమస్యను పరిష్కరించినట్లుగా క్యాడర్ను నమ్మించారట. మరోవైపు నియోజకవర్గంలోని అనేక సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నాయి. చోడవరం మీదుగా మాడుగుల, పాడేరు వైపు వెళ్లే వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అభివృద్ధి అంటే ఏంటో తెలియని స్థితిలో అక్కడి ప్రజలు జీవిస్తున్నారు. గత కొన్నేళ్లుగా రోడ్ల దుస్థితిపై విసిగిపోయిన ప్రముఖ న్యాయవాది డేవిడ్ చివరకు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టుకు హాజరైన రహదారులు, భవనాలు శాఖ అధికారులు కోర్టులో గడువు కోరి తప్పించుకున్నారట. ఈ సమస్య ఎమ్మెల్యే వరకు చేరినా కనీసం ఆయన పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకేంటి అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. ఇంకా 2.5 ఏళ్లు ఉంది, తరువాత చూద్దాం అనే ధోరణిలో ఆయన ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గోవాడ చక్కెర ఫ్యాక్టరీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. దీంతో కూటమి ప్రభుత్వం రాగానే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రైతులు భావించారు. దాదాపు 5 మండలాల ప్రజలకు జీవనాధారంగా ఉన్న చక్కెర ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతుల గురించి కనీసం పట్టించుకోలేదన్న విమర్శలే కాదు, రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. గతంలో రైతుల కోసం కంటి తుడుపు చర్యగా ఎమ్మెల్యే హామీ ఇచ్చి వదిలేశారని, కానీ సమస్య పరిష్కారం కోసం చొరవ చూపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఫ్యాక్టరీ మూతపడడంతో రైతులు తమ చెరుకును ఎక్కడ అమ్ముకోవాలో తెలియక పంట వేయడమే మానేశారు. మొన్నటి వరకు చెరకు పంటతో కలకలలాడిన ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఖాళీగా మారిపోయింది. దీంతో రైతులు, వారి కుటుంబాలు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడలేక చెరకు పంట సాగు కుదరక నానా ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనం వహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా లేరా అనే ప్రచారం జరుగుతుంది. ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకోకుండా తన పదవి కేవలం అలంకారప్రాయంగా మార్చుకున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.